బల్ల క్రింద పడినా రొట్టె ముక్కలైనా చాలు, నా పిల్లను బాగు చేయు అని ఆశతో వేడి తిని. బల్ల క్రింద పడినా రొట్టె ముక్కలైనా చాలు, నా పిల్లను బాగు చేయు అని ఆశతో వేడి తిని. నీ దయగల మాటతో నన్ను తృప్తిపరచి నిన్ను మహిమపరచి భాగ్యమిచ్చినావు. దయగల మాటతో నన్ను తృప్తిపరచి నిన్ను మహిమపరచి భాగ్యమిచ్చినావు. నన్ను తీసుకుపోతే మన్ను స్తుతించునా, నన్ను తీసుకుపోతే మన్ను స్తుతించునా. నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా, నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా. నా మనవి విన్నావయ్యా, నన్ను స్వస్థపరిచావయ్యా. నాపై కనికరముంచి నన్ను బాగు చేసి జీవం ఇచ్చావయ్యా. నాపై కనికరముంచి నన్ను బాగు చేసి జీవం ఇచ్చావయ్యా. పాడదామా? నన్ను తీసుకుపోతే మన్ను స్తుతించునా, నన్ను తీసుకుపోతే మన్ను స్తుతించునా. నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా. దేవా, నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా. బల్ల క్రింద పడినా రొట్టె ముక్కలైనా చాలు, నా పిల్లను బాగు చేయు అని ఆశతో వేడి తిని. బల్ల కింద పడినా రొట్టె ముక్కలైనా చాలు, నా పిల్లను బాగు చేయు అని ఆశతో వేడి తిని. నీ దయగల మాటతో నన్ను తృప్తిపరిచి నిన్ను మహిమపరిచి భాగ్యమిచ్చినావు. దయగల మాటతో నన్ను తృప్తిపరిచి నిన్ను మహిమపరిచి భాగ్యమిచ్చినావు. కలిసి పాడదామండి. నన్ను తీసుకుపోతే మన్ను స్తుతించునా, దేవా, నన్ను తీసుకుపోతే మన్ను స్తుతించునా. స్తుతించకుండా నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా. దేవా, నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా. అవునయ్యా, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను ప్రభువా. ఎందుకంటే నా మనవి విన్నావయ్యా, నన్ను స్వస్థపరిచిన దేవుడవు నీవేనయ్యా. బల్ల క్రింద పడిన రొట్టె ముక్కలైనా చాలు ప్రభువా, నా పిల్లను బాగు చేస్తే అదే చాలు ప్రభువా. నీ దయగల మాటతో మా బిడ్డని బ్రతికించినందుకు నీకు వందనాలు ప్రభువా. అదే దయను, అదే కరుణను ఈరోజు ఎవరైతే వాళ్ళ కుడి హస్తము చాపి నిన్ను వేడుకుంటున్నారో అట్టి దయను వాళ్ళ జీవితాలను అనుగ్రహించుకొని నిన్ను వేడుకుంటున్నారు నాయన ప్రభువా. వాళ్ళ పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నీ స్వరూపంలోకి మారడానికి తీర్మానం చేసుకొని నీ మార్గంలో నడడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి పైన నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత కురిపించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు నాయనా. ఎందుకయ్యా మహిమంటే ఇంత ప్రేమయ్యా నీకు? ఏమి చేశామయ్యా మేము? ఏ అర్హత లేని మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా పైన ఇంత కరుణ, దయ చూపించి మమ్మల్ని బ్రతికించి వాడుకుంటున్న రీతిగా ఎన్నో వందనాలు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించు ప్రభువా.
ఈ వాక్యం ద్వారా బలపరిచి నాయన ప్రభువా, దయగలిగిన దేవుడవు నాయన, తరతరముల నుండి ఉండే శాపాన్ని తొలగించే దేవుడవు నాయన ప్రభువా. యేసయ్యా, నీ మాటలో శక్తి ఉందయ్యా. యేసయ్యా, నీ మాటలో మహిమ ఉంది ప్రభువా. నీ నామములో జయముంది నాయన ప్రభువా. నీ పేరులోనే స్వస్థత ఉంది నాయన ప్రభువా. ఆ శక్తిని, ఆ మహిమను, ఆ కరుణను, ఆ దయను, ఆ స్వస్థతను, ఆశీర్వాదాలను మా పైన కుమ్మరించమని, మేలు చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.